చూసారు కదా, ఇన్‌స్టాగ్రామ్ మొత్తం గిబిలీ ఆర్ట్‌తో మారుమోగిపోతుంది. నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. చాలా మంది ఏఐ టూల్స్ వాడుకొని ఇన్‌స్టా‌గా గిబ్లీ స్టైల్ ఇమేజెస్‌ని క్రియేట్ చేస్తున్నారు. అది ఎంత ట్రెండింగ్‌లో ఉంది అంటే చాట్‌జీపీటీ సర్వర్ కూడా కొన్నిసార్లు డౌన్ అయిపోతుంది. గిబ్లీ ఆర్ట్ అంటే ఏంటి? సో గిబ్లీ ఆర్ట్ అంటే స్టూడియో గిబ్లీ యానిమేషన్ స్టైల్‌ని ఇన్‌స్పైర్ అయ్యి వచ్చిన ఒక ఆర్ట్ ఫార్మ్. ఈ స్టూడియో గిబ్లీని హైవో మియాజాకి అండ్ ఇసవో తకహాటా 1985లో స్టార్ట్ చేశారు. అండ్ వాళ్ళ మూవీస్ లైక్ స్పిరిటెడ్ అవే, మై నేబర్ టోటరో, హౌల్స్ మూవింగ్ క్యాస్టిల్ చాలా ఫేమస్. ఈ ఆర్ట్ స్టైల్‌లో హ్యాండ్ డ్రాన్, వాటర్ కలర్ లైక్ విజువల్స్, డ్రీమీ బ్యాక్‌గ్రౌండ్స్, నేచురల్ ఎలిమెంట్స్ అండ్ డీప్ ఎమోషన్స్ ఉంటాయి. యాక్టర్స్ క్యూట్‌గా అండ్ ఎక్స్‌ప్రెసివ్‌గా కూడా ఉంటాయి. అండ్ బ్యాక్‌గ్రౌండ్స్‌లో చాలా డీటెయిల్ ఉంటుంది. చూస్తే ఒక పెయింటింగ్ లాగా ఉంటుంది. గిబ్లీ ఆర్ట్‌లో ఫ్యాంటసీ, నోస్టాల్జియా అండ్ డీప్ హ్యూమన్ ఎమోషన్స్ ఉంటాయి. మ్యూజిక్, స్టోరీ టెల్లింగ్‌లో మ్యాజిక్ రియలిజం ఉంటుంది. అంటే ఎవ్రీడే లైఫ్‌లో కూడా ఒక మ్యాజిక్ టచ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ మై నేబర్ టోటరోలో ఒక నార్మల్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక జైంట్ ఫ్లఫీ క్రియేచర్ టొరటో ఉంటుంది. ఇది గిబ్లీ ఆర్ట్ స్టైల్ మ్యాజిక్. రీసెంట్‌గా ఏఐ టూల్స్ వల్ల చాలా మంది గిబ్లీ స్టైల్స్ ఆర్ట్ వర్క్స్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు. జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇస్తే చాలు, ఏఐ ఇన్‌స్టెంట్‌గా వాటర్ కలర్ స్టైల్ ల్యాండ్‌స్కేప్స్‌తో క్యూట్ క్యారెక్టర్స్‌ని డిజైన్ చేస్తుంది. కానీ హ్యూమన్ మేడ్ గిబ్లీ ఆర్ట్ అండ్ ఏఐ మేడ్ గిబ్లీ ఆర్ట్‌లో డిఫరెన్స్ ఉంటుంది. ఏఐ ఫాస్ట్‌గా చేయగలదు. బట్ హ్యాండ్ డ్రాన్ గిబ్లీలో హ్యూమన్ టచ్, ఎమోషన్స్ అండ్ స్మాల్ ఇంపర్ఫెక్షన్స్ వల్ల చాలా సోల్ ఉంటుంది. ఏఐలో కనిపించే విజువల్స్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. కానీ ఒక ఒరిజినల్ గిబ్లీ ఆర్టిస్ట్ స్కెచ్ చేసిన డెప్త్, డీటెయిల్ అండ్ స్టోరీ టెల్లింగ్ ఏఐకి ఇంకా రాలేదు. సో ఇప్పుడు ఏఐ టూల్స్ గిబ్లీ స్టైల్స్ ఆర్ట్ వర్క్‌ని జనరేట్ చేస్తున్నాయి. కానీ అసలీ గిబ్లీ మ్యాజిక్ హ్యూమన్ టచ్‌లోనే ఉంటుంది. మీరేమంటారో కామెంట్‌లో మెన్షన్ చేయండి. खत्म। बाय बाय टाटा।